దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ సురక్షితంగాను ఆరోగ్యముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరు అందించేటువంటి ప్రార్థనా విన్నపాల నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నింటినీ చక్కపరిచి మిమ్మల్ని స్థిరపరిచి ఉన్నత స్థాయిలో మిమ్మల్ని నిలిపి నడిపించి కాపాడునుగాక. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి, నేటి అనుదిన దేవుని వాగ్దానాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తనలలో 18వ కీర్తన నేను చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. చూడండి, ఈ కీర్తన ఎప్పుడు రాశాడు దావీదు అని అంటే, దావీదు అతని శత్రువుల చేతిలో నుండి, దావీదుని శత్రువుగా భావిస్తూ దావీదుని హతమార్చాలని ప్రయత్నిస్తున్న సౌలు చేతిలో నుండి దేవుడు దావీదును తప్పించి రక్షించినప్పుడు దావీదు కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి కీర్తిస్తూ రాసినటువంటి కీర్తన 18వ కీర్తన. ఓసారి దాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి చరణములో ఇలాగ లిఖింపబడి ఉంది: యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్ల వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టుగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు, భయము సంభవించినప్పుడు, రాజైనటువంటి దావీదు, రాజుగా ఏర్పరచబడబోతున్నటువంటి దావీదు ఓ కష్టమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు తను ఎవరిని ఆశ్రయించాడు, ఎవరికి మొర్ర పెట్టాడో అనేది ఈ కీర్తనలో లిఖించాడు. మరి ఈ కీర్తన పాడుతూ అన్నటువంటి మాట ఏంటి అని అంటే, ఆ చరణం ఏంటి అంటే బాగా గమనించినట్లయితే 3వ చరణం: కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు అధిగమించినప్పుడు, పరిస్థితులు పైకి వచ్చినప్పుడు మనుషులకు దావీదు చెప్పలేదు, లేదా ప్రత్యామ్నాయ మార్గాలు వెతకలేదు. కానీ తన ఆలోచన శైలి అంతనూ కూడా తననంటూ నిర్మించి, తననంటూ ఉనికిలోకి తీసుకుని వచ్చి, తృణీకరింపబడినటువంటి తనను, వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి తనను సాదా సీదాగా గొర్రెల కాపరిగా బ్రతుకుతున్నటువంటి ఓ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకొని, రాజుని అభిషేకించేటువంటి ప్రవక్తని తన దగ్గరికి పంపించి తనని అభిషేకించాడు, తనని దీవించాడు, తనని ఆశీర్వదించాడు. దేవుని ప్రణాళిక దావీదు మీద ఉంది, తన మీద ఉంది. తను అసాధ్యమైన కార్యాలు చేయడానికి దేవుడు తనని నిలబెట్టుకోబోతున్నాడని గుర్తెరిగినటువంటి వ్యక్తి చేసినటువంటి పని ఏంటో తెలుసా? సౌలు తరమగా, శత్రువులు దండెత్తి తన మీద వాడిగా, ఇదిగో తన మీద యుద్ధాలు ప్రకటించగా దావీదు వెతికింది దేవుని సన్నిధి మాత్రమే. ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు గురించి అనేక పర్యాయాలు నువ్వు నీ దైవదాసుల ద్వారాను బైబిల్ చదువుతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర నువ్వు వినే ఉంటావు. నీ అనుదిన దేవుని ధ్యానంలో కూడా, నీ అనుదిన వాక్య ధ్యానంలో కూడా దేవుని ధ్యానించడం, వాక్యాన్ని ధ్యానించడం అంటే దేవుని ధ్యానించడమే అండి. వాక్యమే దేవుడు.
దేవుణ్ణి ధ్యానించడం అంటే దేవుని లోతుగా తెలుసుకోవడం, దేవుని మనసు తెలుసుకోవడం, దేవుని అలవాట్లను, ఆ శైలిని, ఆయన మాట్లాడే విధానాన్ని, ఆయన చేసే కార్యాలని క్షుణ్ణంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి భక్తులు ఎలాగైతే లిఖించారో దానిని నువ్వు అర్థం చేసుకుంటూ ప్రభు మనస్సుకు తగినట్లుగా నీ నడవడికలను మార్చుకుంటూ వెళ్ళడమే బైబిల్ గ్రంథం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రకంగా మాదిరిగా బ్రతికారో మనము సువార్త పాఠాలు కనుక చూసినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, ఇదిగో యోహాను సువార్త, లూకా సువార్త లాంటి సువార్తలలో మనకు నీతిగా లిఖింపబడి ఉంటుంది. అదే రకంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకు పూర్వము యెహోవా దేవుణ్ణి నమ్మి ఆయన అడుగు జాడుల్లో నడిచినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, రాజులు ఎవరైతే ఉన్నారో, ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, ఇదిగో ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడి నడిపింపబడ్డారో, నాయకులు, యాజకులు, దైవదాసులు, ఇదిగో భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా బైబిల్లో లిఖింపబడ్డాయి. వాళ్ళలో ఒక భక్తుడు, ఒక రాజే దావీదు. ఈ వాక్యాన్ని మనం బాగా ధ్యానించినట్లయితే చిన్న వయసులోనే గొలియాతు మీదికి వాడిగా వెళ్ళినటువంటి దావీదు, ధైర్యము కలిగినటువంటి దావీదు దేనికి దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు, దేనికి దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నాడు, దేనికి దేవుని సన్నిధికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనంటే దావీదుకి అర్థమైనటువంటి విషయం ఏంటి అనంటే తన శత్రువుల చేతిలో నుండి తన జ్ఞానము, తన శక్తి తనను తప్పించలేదు. కేవలం దేవుని ద్వారా మాత్రమే ఆ కార్యము జరుగుతుంది అని గ్రహించగలిగాడు. ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు కలిగినటువంటి శ్రమలు కూడా, నీకు కలిగినటువంటి ఇబ్బందులు కూడా నిన్ను చుట్టుముట్టి నీకు అయోమయ పరిస్థితిని కలుగజేసి ఉండొచ్చు, లేదా నిన్ను భయపెట్టేటువంటి పరిస్థితుల్లోకి నిన్ను నెట్టేసి ఉండొచ్చు. నీవు కనుక నీ దేవుని సన్నిధిలో మొర్రపెట్టినట్లయితే, నీ దేవుని మీద ఆధారపడినట్లయితే, ఆయన తన పరిశుద్ధాలయమందు నీ ప్రార్థన విని, ఇదిగో నీ మనవి ఆయన చెవులలో చొచ్చి భూమి కంపించేటట్లుగా, పర్వత పునాదులు వణికేటట్లుగా ఆయన నీ శత్రువుల మీద యుద్ధము చేస్తాడు, నీ పక్షాన వ్యాజ్యమాడుతాడు. ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ హృదయము కలత చెంది ఉండొచ్చు. నీ సొంత వారి వల్లనే నీ హృదయము నలిగిపోయి ఉండొచ్చు. ఇదిగో అనేక దినాలు దేవుని వాగ్దానాన్ని ధ్యానిస్తూనే వస్తున్నావు, దేవుని వాక్యాన్ని కూడా ధ్యానిస్తూనే వస్తున్నావు. ఆత్మ కలిగి ముందుకు కొనసాగాలని, పరిశుద్ధాత్మ సహవాసంలో ఎదగాలన్నటువంటి ఆలోచన నీకుంది. భక్తిగానే ముందుకు వెళ్తున్నావు, అయినా నీకు శత్రువులు ఎక్కువ అవుతున్నారు. అంటే గుర్తుపెట్టుకో, నీవు దేవునికి దగ్గర అవుతున్నప్పుడు, దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడుతున్నప్పుడు, దేవుని మీద నీవు ఆనుకుంటున్నప్పుడు దుష్టుడు గమ్ముకుంటాడంటే ఖచ్చితంగా ఉండడు. ఏదో ఒక రకము చేత నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని ఇదిగో గలిబిలికి గురి చేసి దేవుని నుంచి దూరం చేయాలనే ప్లాన్లు వేస్తూ ఉంటారు. అదే రకంగా దావీదు జీవితంలో కూడా, దావీదు రాజ్యములో కూడా చిన్ననాటి నుండే అనేక అపాయాల నుండి తప్పింపబడి పెద్దవాడైన తరువాత కూడా, రాజ్యము చేతికి అప్పచెప్పబడిన తరువాత కూడా, వివాహమైన తర్వాత కూడా యుద్ధాలు ఆగలేదు దావీదు జీవితంలో. దావీదు తరమబడ్డాడు. కానీ అన్ని సందర్భాల్లో దావీదుకి విజయాన్ని అనుగ్రహించింది దావీదు రాజ్యరికము కాదు, దేవుని శక్తి. దావీదు మీద ఉన్నటువంటి అభిషేకం. ఏ అభిషేకం అయితే సమూయేలు దావీదు మీదకి పంపించడానికి యెహోవా చేత ఏర్పరచబడి నడిపింపబడ్డాడో అక్కడికి, ఆ అభిషేకం ఏదైతే ఉందో దావీదు జీవితంలో శత్రువు కాడిని విర్రగొట్టింది. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా అభిషేకింపబడిన వాడవు, అభిషేకింపబడిన దానవు. నీ మీదికి దేవుని ఆత్మ దిగి రావాలి అనంటే, నీ మీదికి దేవుని అభిషేకం దిగి రావాలి అనంటే నీవు కూడా శ్రమల గుండా వెళ్ళాల్సిందే.
ఎందుకంటే నలిగిన వారికి ఆయన ఆసన్నుడు, విరిగిన వారిని ఆయన దగ్గర చేర్చుకునేవాడు, నలిగిన దానిని ఆయన బాగు చేసేవాడే కానీ బాగున్న వాటి దగ్గరికి వెళ్ళి ఇదిగో మంచిగా ఉన్నటువంటి పాత్రల దగ్గరికి వెళ్ళి విరగొట్టేవాడు దేవుడు కాదు. ఓవేళ నువ్వు మంచిగా ఉండి దేవుడు నీలో లేకపోతే, దేవుని స్వభావం నీలో పుట్టకపోతే, క్షమించగలిగినటువంటి స్వభావం నీలో లేకపోతే, పశ్చాత్తాపము కలిగినటువంటి స్వభావం నీలో లేకపోతే, ప్రేమించేటువంటి స్వభావం నీలో లేకపోతే కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను ఖచ్చితంగా విరగొడతాడు. ఎందుకంటే ఆయన రూపము నీలో రావడానికి. దావీదును కూడా అనేక సందర్భాల్లో విరగొట్టాడు దేవుడు. అభిషేకింపబడిన దావీదు మీద సౌలు చేసినటువంటి యుద్ధము, సౌలు తరిమినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో దావీదుకి చాలా భయభ్రాంతుని దావీదుని చాలా కన్ఫ్యూజన్లోకి నెట్టివేసింది. అప్పటి వరకు నిన్ను ప్రేమించినటువంటి రాజు, రాజ్యంలో సగభాగాన్ని ఇస్తానన్నటువంటి రాజు, ఇదిగో కుమార్తెనిచ్చి వివాహము చేస్తానన్నటువంటి రాజు నా మీద దండెత్తి రావడం కలిగిన కారణం, నన్ను చంపడానికి కలిగిన కారణం ఏంటి అనేటువంటి భయాందోళన కలిగి జీవించాడు దావీదు. అప్పటి వరకు నిన్ను ప్రేమించినటువంటి భర్త, అప్పటి వరకు నిన్ను ప్రేమించినటువంటి పిల్లలు, అప్పటి వరకు నిన్ను ప్రేమించినటువంటి భార్య కానీ, నీ స్నేహితులు కానీ, నీ రక్త సంబంధికులు కానీ సడన్గా నీకు విరుద్ధంగా అడ్డు తిరిగారా? సడన్గా వాళ్ళ ప్రవర్తనలో మార్పు గమనించావా? సడన్గా వాళ్ళ మాట తీరులో మార్పు గమనించావా? గుర్తుంచుకో, దేవుడు నిన్ను ప్రేమించి ఏర్పరచుకున్న తరువాత, దేవుడు నిన్ను లోకములో నుంచి వేరుపరిచి ఏర్పరచుకున్న తరువాత మనుషుల్ని అంత తేలిగ్గా నీ దగ్గరికి రానిడు దేవుడు. నీకు ఎవరైతే హాని కలిగిస్తారో, నిన్నెవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళని నీ దగ్గర నుంచి దూరం చేస్తాడు. అదే రకంగా దుష్టుడు కూడా ఏం చేస్తాడంటే, నువ్వు అనేక సందర్భాల్లో దేవుని సన్నిధికి వెళ్ళి మొర్ర పెట్టడాన్ని వాడు ఓర్చుకోలేక నీ ఇంటిలో ఉన్న వారినే నీకు శత్రువులుగా లేపుతాడు. దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో నేను పరీక్షిస్తాడు, నీవు నిలబడగలుగుతావా లేదా అని. ఈ దినాన్ని ఈ పరిస్థితులన్నిటిలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు. నువ్వే స్థితి గుండా వెళ్తున్నావో, ఎన్నిసార్లు మొర్రపెట్టావో దేవునికి, ఎన్నిసార్లు నీ గోడును వినిపించుకున్నావో. కానీ కీర్తనీయుడైన దేవునికి దావీదు మొర్రపెట్టినప్పుడు ఆయన దావీదు ప్రార్థనను ఆలకించాడు, దావీదును విడిపించాడు, దావీదును గొప్ప చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సంవత్సరం అంతం కాబోతుంది. ఈ 2024వ సంవత్సరంలో ఆఖరి నెలలో మనం ఉన్నాం. ఇంకొద్ది రోజులతో 2024 కూడా పూర్తయిపోతుంది. 2025 రాబోతుంది. మన జీవితాన్ని మనం బాగుపరుచుకుందాం. దేవునికి ఫస్ట్ ప్రియారిటీ ఇద్దాం. దేవుని ముందు పెడదాం. దేవుని మీద ఆధారపడదాం. క్రొత్త జీవితంలో క్రొత్త ఆశీర్వాదాలతో క్రొత్త మన అభిషేకము క్రొత్తగా మనము దేవుని దగ్గర నుంచి పొందుకొని దేవుని కోసం నిలబడేవారుగా మారుదాం. నీ ఆపద్దినాల్లో మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపే చూడు. ఆయన నీ ప్రార్థన ఆలకించువాడు, నీ కన్నీటిని తుడిచేవాడు. నువ్వే సమస్యతో బాధపడుతున్నాను సరే, ఎటువంటి నలిగిన స్థితిలో ఉన్నా సరే, నేను నిన్ను మర్చిపోవచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న వారిని నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ నీ దేవుడు మాత్రం నిన్నెన్నడూ విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక అవకాశం దేవుడికి ఇద్దాం. ఆయన కౌగిలిలో నిన్ను కాచి దాచి కాపాడి నేను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ఆశపడుతున్న దేవునికి ఒక అవకాశం ఇచ్చినట్లయితే నీ శత్రువులతో ఆయన వ్యాజ్యమాడతాడు, నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నీ పక్షాన నిలబడిన వాడు ఆయన నరుడు కాదు, ఆయన మాట తప్పేవాడు కాదు. రెండందరం కలిసి ప్రార్థన చేద్దాం. మనల్ని కలుగు చేసిన యెహోవాని బ్రతిమలాడుకుందాం. మన పరిస్థితులు మార్చమని గోజాడుదాం. మనకు దిక్కు ఆయన తప్పనిస్తే ఎవ్వరు లేరు, ఎవ్వరు ఉండకూడదు కూడా. ప్రియ దేవుని జనాంగమా,
మీరందరూ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు నాన్న. కాబట్టి మీరు దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు కాబట్టి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మనుషులకు దాసులై ఉండొద్దు. మీరు మనుషులకి గౌరవం ఇవ్వండి, మనుషుల్ని ప్రేమించండి, అంతేకాని మనుషులకు లోబడండి. అంతేకాని దేవునికి మించినటువంటి ప్రాధాన్యత మనిషికి కానీ నువ్వు దేనికైనా ఇచ్చినట్లయితే దేవుని శక్తిని తక్కువ చేసిన వాడవుతావు. తద్వారా మన జీవితాల్లో తెలియకుండానే దుఃఖాన్ని కొని తెచ్చుకున్న వారు అవుతాం. కాబట్టి మన ప్రవక్తనటి సరి చేసుకొని కీర్తనీయుడైనటువంటి యెహోవాకి మనం మొరపెడదామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ప్రభా, నీ బిడలతో నీవు ఈ దినాన స్పష్టముగాను సూటిగాను మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. నీవు ప్రార్థనను ఆలకించే దేవుడవని, కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడవని, శత్రువులతో ప్రభానైనా మేము మొర్రపెట్టగా మమ్మల్ని బాధిస్తున్న వారి చేతిలో నుండి మమ్మల్ని విడిపించి మా పక్షాన నీవు ప్రభానైనా వారితో యుద్ధము చేసే దేవుడు అనే ప్రభానైనా నీ వాక్యం ద్వారా ప్రభానైనా ఇదిగో నీవు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఈ దినాన ఈ వాగ్దానాన్ని వింటున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా, ఆ బిడ్డల జీవితాల్లో ఏ కష్టము గుండను, ఏ బాధ గుండను, ఇరుకు గుండను ప్రయాణిస్తున్నారో ప్రభా, బిడ్డలందరికీ నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీవున్నావు అని ప్రవరణ, నీవు చూస్తున్నావు అని ప్రవరణ మరొకసారి నీ బిడ్డలతో నీవు మాట్లాడి రుజువుపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని విని హృదయం ద్వారా ప్రవణన దాన్ని అంగీకరించి ప్రవణ ఒప్పుకొని ప్రవణన విశ్వసిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఇదిగో ప్రవణైనా నూతన కార్యాలు ప్రారంభమవును గాక. ఎంతమంది బిడ్డలైతే ప్రవణైనా ఈ దినాన ప్రవణైనా అనుదిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేసి అనేక మందితో షేర్ చేస్తున్నారో, ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో కూడా బిడ్డలు ఆశీర్వదింపబడి దీవింపబడుదురు గాక. రాబో సంవత్సరంలో ప్రవణ బిడ్డలు నూతన అభిషేకంతో నింపబడి ప్రవణన ఇదిగో నీ కోసం నిలబడే వారిగా ప్రవణైనా వారి మీదున్న అభిషేకము ప్రవణైనా దుష్టుడు కాడిని వారి జీవితంలో విరగగొట్టి ప్రవణైనా బిడ్డలు నీ కోసము గొప్ప కార్యాలు సాహస కార్యాలు చేసేవాళ్ళుగా ప్రవణ బిడ్డలు మారుదురుగాక. మరి ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన జన్మదినాలు ప్రవణైనా ఇదిగో వివాహ దినాలు బ్యాప్టిజం డేస్ ప్రవణైనా జరుపుకుంటున్నారో, బిడ్డలకి నూతన సంవత్సరాన్ని నీవు దయా కిరీటముగా అనుగ్రహించిన రీతిని బట్టి ఆ బిడ్డల జన్మదిన వేడుకలలో ఉన్నట్లయితే బిడ్డలను ఆశీర్వదించి ఇంకను గొప్పవారిగా మార్చమని ప్రార్థిస్తున్న మంచి ఆయుష్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి. బ్యాప్టిజం డేస్లో ఉన్నట్లయితే ప్రవణైనా నూతన అభిషేకంతో బిడ్డలు నింపబడుదురుగాక. ఇంకా కొలతలు లేని ఆత్మని ఆ బిడ్డల మీద కుమ్మరించి అనేక ఆత్మీయ వరాలు నీ దగ్గర నుంచి పొందుకొని నీ కోసం నిలబడేవారిగా బిడ్డలు మారుదురుగాక. మరి ప్రవణైనా ఇదిగో ప్రవణైనా అదేవిధంగా ప్రవణైనా ఏ ప్రవణ వివాహ సంబంధమైనటువంటి ప్రవణైనా ఇదిగో ప్రవణైనా యానివర్సరీ డేస్ అయినను ప్రవణైనా బిడ్డలను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితంలో ఇంకనూ ప్రవణన నీ కోసం బ్రతకగలిగి నీకు సాక్షికరంగా కుటుంబం జీవించగలిగేటట్లుగా ఇరువురు దంపతుల్ని నడిపించి బలపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. సేవకులుగా సేవ చేస్తున్న వారి వాక్యాన్ని వింటున్నట్లయితే వారి సేవా జీవితంలో సేవా రంగంలో కలుగుతున్నటువంటి ఆటంకాల నుండి బిడ్డల్ని తప్పించి ప్రవణైనా అయా ముందుగా ఉన్నటువంటి ఉపద్రవాలన్నింటినీ గుర్తిరగలిగేటువంటి ప్రవణ ఆత్మీయ వరాలను పొందుకొని నీకోసం నడవగలిగేటువంటి కృపను అనుగ్రహించండి. ఆర్థికంగా ప్రతి సేవకుని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఎవరి దగ్గర చెయ్యి చాపేటువంటి స్థితిలో నీ దాసులు ఉండకుండా ఇచ్చే స్థితిలోనే నీ దాసులు ఉండలాగున నీ దాసుల కుటుంబాలని ప్రవణను లేవనెత్తమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా ప్రవణైనా ఎంతమంది బిడ్డలైతే ప్రవణైనా ఇదిగో అనారోగ్య పరిస్థితులతో బాధపడుతుంటున్నారో, దీర్ఘకాలపు వ్యాధుల చేత బాధపడుతుంటున్నారో బిడ్డలందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభానైనా బిడ్డలందరికీ ప్రభానైనా చాలని దేవుడుగా ఉండి కాపాడండి. అదే రకంగా ప్రభానైనా అప్పుల బాధల్లో బాధపడుతున్న బిడ్డలకి ప్రవణ విడుదలను అనుగ్రహించండి, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభావ అప్పులన్నింటినీ తీర్చుకోవడానికి కలిగినటువంటి శక్తిని కూడా బిడ్డలకు అనుగ్రహించండి. జీవితంలో ప్రభానైనా వ్యర్థమైన వాటిని అనుసరించి నడుస్తున్నామని గుర్తిరిగి పాప క్షమాపణ పొంది ప్రభానైనా నీ వైపు ఇప్పుడు తిరిగినటువంటి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీ ఆత్మతో అభిషేకించి ఆ బిడ్డల జీవితంలో గొప్ప వారిగా బిడ్డలను మార్చమని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ పాప క్షమాపణ లేక ఇంకను ప్రభానైనా ఇదిగో నిన్ను దుఃఖపరిచేటువంటి స్వభావంలో, తల్లిదండ్రులను దుఃఖపరిచేటువంటి స్వభావంలో జీవితాన్ని పాడు చేసుకుంటూ పతనమైపోతున్నటువంటి యవనస్తులైన పురుషులనైన స్త్రీలనైనా ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే ప్రవణ బిడ్డలందరూ నూతన పరచబడి ప్రవణ నూతనమైనటువంటి స్వభావముతో నూతన సంవత్సరములలో ప్రవణ ఇంకను ముందు కొనసాగిపోయేటట్లుగా బిడ్డలను ఇప్పటి నుంచి సిద్ధపాటు ప్రవణ చేయమని ప్రార్థిస్తున్నాం.
మరి ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో బిడ్డలందరికీ మంచి ఉద్యోగాలని ఘనమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా ప్రభావ బిడ్డలను ఆశీర్వదించండి. పరీక్షల కోసం సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు అది ఉద్యోగ నిమిత్తమైన ప్రభానైనా చదువు నిమిత్తమైన నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడండి. వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడ్డలకి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక. మరి ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి అదే రకంగా ప్రభానైనా ఏ ప్రయత్నాల్లో బిడ్డలు ఈ దినాలను సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ బిడ్డల కుటుంబాలకి ప్రభానైనా ఆ బిడ్డల జీవితాలకి రక్షణను అనుగ్రహించి అయానైనా ఇదిగో ఒక క్షేమాన్ని అనుగ్రహించి నడిపించి కాపుదలను అనుగ్రహించి నడిపించి కాపాడండి. విదేశయానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలు కలుగుతున్న వీసా ప్రాబ్లమ్స్ అయినను అది ఏ రకమైనటువంటి సమస్య అయినా విడుదలను అనుగ్రహించండి. పెళ్లిళ్ళై గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డలకి ప్రభానైనా మంచి ప్రభానైనా సంతానాన్ని అనుగ్రహించి ప్రభాన బిడ్డల జీవితాలని అయానైనా చిరునవ్వులతో నింపి నడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మరి అదే రకంగా ప్రభానైనా ఎంతమంది భార్యాభర్తలు అయితే విడిపోయినటువంటి స్థితిలో ఉన్నారో వారు తిరిగి కలుసుకున్నట్లుగా వారి హృదయాలను ప్రేరేపించండి, కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తున్నాం. మరి అదే రకంగా లీగల్ మ్యాటర్స్లో ల్యాండ్ ఇష్యూస్లో అన్యాయపు తీర్పును అనుభవిస్తున్న ప్రతి బిడ్డలు కూడా ప్రభానైనా ఇదిగో ఈ దినాన న్యాయ తీర్పును పొంది ప్రభానైనా నీకు సాక్షులుగా బ్రతుకున్నట్లుగా నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దీవులతో ప్రతి బిడ్డలని నింపి నడిపించి అయ్యానైనా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించి కాపాడమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.